వెల్కమ్ టు అజయ్ టీవీ. నేను మీ డాక్టర్ అజయ్ కుమార్. సో నేను నిన్న విజిట్ చేసినటువంటి ఒక ఏరియా, అంటే ఊరికి చివర ఉన్నటువంటి ఇది ఒక చిన్న ప్లేస్ అన్నమాట. ఇది వీళ్ళని పిట్టలోళ్ళు అంటారట. సో మరి వీళ్ళ జీవనంలో పిట్టలు పట్టుకుంటారేమో తెలియదు. అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే, ఒక 10 ఇళ్ళే ఉన్నాయి. సో అంతకంటే తక్కువే కావచ్చు, 5-6 ఉన్నాయి కావచ్చు. ఆ 5-6 ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో మేకలు ఉన్నాయి. సో లైఫ్ స్టాక్ అనేది ప్రజల జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తూ చెప్పడానికే వీడియో చేయడం జరిగింది. సో వాళ్ళు కొన్ని గొర్రె పొట్టేళ్ళు, కొన్ని మేకలు పెంచుకుంటున్నారు. సో మినిమం కాస్ట్ తోటి ఒక 4-5 తీసుకొచ్చుకున్నారు. అవి సడన్గా ఇప్పుడు ఒక 20 దాకా అయ్యాయి. సో రైతుని అడిగితే ఇవి మెయిన్ సంపాదన అనేది కాదు, కానీ దీంతో మాకు ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. అది విని చాలా సంతోషం వేసింది. సో వాళ్ళకి కావాల్సినటువంటి డీవార్మింగ్, అదేవిధంగా వ్యాక్సినేషన్స్ మేము రెగ్యులర్గా ఇవ్వడానికి డిసైడ్ అయిపోయాము. సో చూసినట్లయితే గొర్రె మేకలు కావచ్చు, అదేవిధంగా పొట్టేలు పిల్లలు కావచ్చు, చాలా హెల్తీగా కనిపించాయి. ఇక్కడ ఏంటంటే, సో వీళ్ళు వాడే పద్ధతులు, వీళ్ళ నాలెడ్జ్ కూడా చాలా బాగానే ఉంది. మరి అడ్వాన్స్ అని చెప్పలేము, కానీ హౌ టు ప్రొటెక్ట్ వారి ఎనిమల్స్ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి క్లారిటీ ఉందంటే, డిసీజ్ నుంచి కావచ్చు, అదేవిధంగా వ్యాక్సినేషన్స్ అలాంటి పద్ధతుల గురించి ఐడియా ఉంది. అదేవిధంగా డీవార్మింగ్ దాయించుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడానికి ఇట్లా పొట్టేలకి ఇలా కట్టడం కూడా చూశాను. సో దీంట్లో వీళ్ళలో ఉమెన్స్, అంటే మహిళలు కూడా మంచి పాత్ర పోస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా మేకలు, గొర్రెలను టేక్ కేర్ చేస్తున్నారు. ఒక చిన్న ఏమంటారు, మన మేక పిల్లకి ప్రాబ్లం అయితే మేము వెళ్ళి చూడడం జరిగింది. సో ఆ మేక పిల్లను మేబీ రాళ్ళల్లో దేనిలో పడి కాలు బెనికింది, నాటు ఇరగలేదు, బెనికింది. సో దానికి మేము సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేకలు చుట్టూ పరిసరాలు ఉన్నటువంటి వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి చూసినా కూడా హెల్తీగానే ఉన్నాయి. సో మనం ఏమైంది, లైఫ్ స్టాక్ అనేది చాలా మినిమం బడ్జెట్తో స్టార్ట్ చేసి సస్టైనబిలిటీని ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నటువంటి మేక పిల్లని మేము చెప్పింది. సో ఇది హెల్తీగా నిన్న డల్గా ఉండిందట, ఈరోజు మార్నింగ్ హెల్తీగా ఉంది. అయినా కూడా దానికి మేము ఇంజెక్షన్ వేయడం జరిగింది. సో ఇంకా హెల్తీ అయింది. సో లైఫ్ స్టాక్ అనేది సస్టైనబిలిటీకి ఉపయోగపడుతుంది. అంటే లక్షల కోట్లు సంపాదించకపోయినా డే టు డే ఖర్చులకి హెల్ప్ చేస్తుంది అన్నకి ఇది.